రాజా, ఊరికే నవ్వకండి, ఏదైనా చెప్పండి. మనకి పెళ్ళిప్పుడు? ఏదో కదిలినది, అలపేరగిలినది, నదిలా పొంగినది, హృదయం పలికినది. ఏదో కదిలినది, అలపేరగిలినది, నదిలా పొంగినది, హృదయం పలికినది. ఏదో కదిలినది, అలపేరగిలినది. మనసే నీ మనసే వసివాడని వందెన మందారం, విరిసే ఎదవిరిసే తొలి వలపుల తీయని మకరందం. నగవు చెలి నగవు, విరివానలు చిందేను. బంధం అనుబంధం నెలకొందని సందడి చేసెను. ఏదో కదిలినది, తలపేరగిలినది, నదిలా పొంగినది, హృదయం పలికినది. నేనే ఇక నీవై మరిపించే తొలకరి మధుర క్షణం, సాగే కొనసాగే అనురాగ స్వరాలే మన స్వంతం. కలిపే శృతి కలిపే చెలి చల్లని రాగములే. ఊరే సుధలూరే విరబూసిన అల్లరి ఆశలే. ఏదో కదిలినది, అలపేరగిలినది, నదిలా పొంగినది, హృదయం పలికినది. ఏమయ్యా, ఏమైనా 10,000 ఓట్లు లీడింగ్ లో నేను గెలుస్తాను కదా? ఏమిటయ్యా అపశకుని ఒకడు నువ్వును? 40-50 వేల ఓట్లు లీడింగ్ లో గెలుస్తామయ్యా, గెలుపు ఖాయం. అలా వచ్చావా నువ్వు? ఇండిపెండెంట్ గా గెలిచి ఏమిటి ప్రయోజనం? మంత్రి అయ్యే ఛాన్స్ లేదే. ఎందుకు లేదు? గెలిచిన తర్వాత టైం చూసి అధికార వర్గంలో చేరిపోవడమే. అలా ఓ మంత్రి కాకపోయినా ఏదో ఒక పెద్ద పోస్ట్ దొరకకుండా పోతుందా? మానవ ప్రయత్నం చేస్తే సాధ్యంగా ఏదీ లేదు. నిన్ను పొగడ్డం కాదు గాని నువ్వు రాజకీయంలో చాణక్యుడివి.
అవును, ఈ పాటికి ఓట్ల లెక్క పూర్తయి ఉంటుంది. పూర్తయిన వెంటనే మన వాళ్ళు పూలమాలలతో వస్తారు కదా, అక్కడేగా అంతా గుంటనక్కలా కాసు కూర్చున్నారు. పోయింది పోయింది, సర్వం పోయింది, మానం మర్యాద అన్నీ పోయాయి. ఓ ఎమ్మెల్యే అయిపోయారా? మీరు ఊరుకోండి సార్, డిపాజిటే పోయింది. ఆ రాజాగాడు మనకి నామం పెట్టాడు. మీకు మొత్తం ఎన్నిట్లు వచ్చాయి తెలుసా? 111. అవన్నీ పెట్లో ఎందుకు వేసినట్టు? నా నుదుటని పెట్టొచ్చు కదా. పిత్తలాటకం, మోసం, ఓట్ల పెట్టెలు మార్చారు, దొంగ ఓట్లు వేయించారు. రాఘవయ్య, నువ్వు కంగారు పడకు. ఓ 2 లక్షల రూపాయలు తీసి పెట్టు, హైకోర్టుకి వెళ్ళి నేను వేస్తాను రిట్టు. అంతకంటే నా గొంతు పిసికే. పండిరా, అందరూ పండి పండి. వెంకటరమణ, ఈ రోజు రెడీగా ఉన్నదంతా పంపించేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ పార్టీ వచ్చారా? వచ్చారు సార్, సరుకు తీసి వెళ్ళిపోయారు. ఇదిగో డబ్బు. గుడ్. ఈ దారుణం చూసారా? నిన్న పట్టపగలు బందర్ రోడ్లో బ్యాంకులో బాంబు పెట్టారు. అది పేలి గొడవ జరిగే టైంలో 4 ముసుగు దొంగలు తుపాకులతో వచ్చి 20 లక్షల రూపాయలు దోచుకుపోయారు. దేశ పరిస్థితి చూస్తుంటే చివరికి ఏమైపోతుందో. మన దేశం మాత్రమేనా, ప్రపంచం పరిస్థితే బాగులేదు. ఇలా చూడండి, ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, విమానాల దొంగతనం, మానభంగాలు. నిన్న కూడా నేను పేపర్లో చదివాను, అమెరికాలో 1 నిమిషానికి 300 మానభంగాలు జరుగుతున్నాయి. అది ఎలా వీలవుతుంది? అది కాదయ్యా, అక్కడ జరిగే మానభంగాలన్నీ లెక్కేసి యావరేజ్ చేసి చెప్పుంటారు. నాకు అర్థం కాలేదే. దానికంతా చదువుకోవాలయ్యా. ఈయన పట్టభద్రుడు ఈసీఎఫ్. ఈసీఎఫ్ అంటే? ఐసీఎఫ్ పక్కనే ఉంది. ఈసీఎఫ్ అంటే 8th క్లాస్ ఫెయిల్ అని. సరే సరే, నువ్వు కార్పొరేషన్కి వెళ్ళి పిల్లల బర్త్ సర్టిఫికేట్స్ అప్లికేషన్స్ ఇచ్చాంగా, అవి తీసుకురా. సరేనయ్యా. బ్యాంకులో బాంబు పేలుడు గురించి పోలీసులు తీవ్రంగా ఎంక్వైరీ చేస్తున్నారు. చెయ్యనీరా, వాళ్ళ దృష్టిని మనం దారి తప్పిద్దాం. అంతేకాక నన్ను, మా నాన్నని అవమానపరిచిన రాజాగాణ్ణి, వాడి ముఠాని జైల్లో వేయిద్దాం.